హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెవెంత్ వీక్ నామినేషన్స్ హీట్ అయితే మామూలుగా లేదు. అంతలా హౌస్ లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. రావే నువ్వు, చూపించవే. అమ్మ ఆయేషా, అది నోరా బోరా. కెప్టెన్ బాబు అనవసరంగా కాపాడేశావయ్యా. బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం నామినేషన్స్ ప్రక్రియ ఈ రోజు జరిగింది. వైల్డ్ కార్డ్స్ రాక తర్వాత జరిగిన రెండో నామినేషన్స్ ఇవి. గత వారం తనుజని టార్గెట్ చేసిన ఆయేషా ఈ వారం రీతు పైన పడింది. అయితే రీతుని నామినేట్ చేయడం ఓకే, కానీ ఇందుకు కారణాలు చెప్తూ ఆయేషా మాట్లాడిన విధానం మరీ దారుణంగా ఉంది. మాట్లాడితే ఏవే పోవే ఏంటే అంటూ మరీ లోకల్ గా మాట్లాడుతుంది ఆయేషా. దీంతో ఇద్దరి మధ్య నామినేషన్స్ లో చిన్న సైజ్ యుద్ధమే జరిగింది. బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో ముందుగా భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఏం జరిగిందో చూపించారు. దివ్య తెగ ఏడుస్తూ ఉండడంతో తనుజ వెళ్లి ఓదార్చి ధైర్యం చెప్పింది. నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, ఆయన ఎప్పుడు అదే కదా చెప్తుంటారు. నీ గురించి నేను ఎప్పుడు జెల్సీగా ఫీల్ అవ్వలేదు, బాండింగ్ గానే చెప్పింది. తను క్లోజ్ అవుతుంది, నేను మాట్లాడాలన్నా ఏదన్నా కూడా బాండింగ్ అంటున్నారు. చూసే వాళ్ళకి ఇది కొంచెం డ్రామాగా, తర్వాత ఏదో నటిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇందులో జీవించే వాళ్ళకే తెలుస్తుంది. ఫ్యామిలీని వదులుకొని ఇన్ని డేస్ ఉన్నప్పుడు ఆ బాండింగ్ అనేది కానీ ఆ ఫీలింగ్ వాల్యూ మనకే తెలుస్తుంది. నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఇది నువ్వు కాదు, నేను కూడా ఇది కాదు, ఇది టెంపరీ సిచ్యువేషనే, ఇంకా ఏడవద్దు. చిన్నదాన్ని చెప్తున్నా, పెద్దదానివి నువ్వు అర్థం చేసుకోవాలి అంటూ తనుజ చెప్పింది. ఇక ఉదయం ఫుల్ మాస్ బీట్ సాంగ్ వేసి అందరినీ నిద్రలేపాడు బిగ్ బాస్. కానీ అందరూ లేచి చూసేసరికి ఇంటి నిండా వందల బెలూన్స్ కనిపించాయి. మరి ఇవి ఇక్కడ ఎందుకు పెట్టారు? నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగింది?